ఇది చూసి మా లియా బర్త్డే సెలబ్రేషన్ అనుకున్నారు, అస్సలు కాదు. తను ఎందుకో నిన్న సడన్గా నా బర్త్డే ఇవాళ నేను సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పింది. నార్మలే కదా, అడుగుతూ ఉంటుంది ఇలా అనుకుని లైట్ తీసుకున్నాను. కాకపోతే అస్సలు వినలేదు. వాళ్ళ డాడీ కూడా ఊర్లో లేరు. సో ఇంకా కేక్ కావాలి అని చెప్తే వేరే వాళ్ళతో ఇచ్చి పంపించారనమాట. ఈ కేక్ మయూర బేకరీ నుంచి తెప్పించారనమాట. ఈ బేకరీ గోరంట్ల బస్ స్టాండ్కి వెళ్ళే దారిలో ఉంటుంది. ఈవినింగ్ టైమ్స్ వెళ్తే అక్కడ చాలా లైటింగ్తో బాగా పెద్ద బేకరీ ఉంటుందన్నమాట. బాగా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది, మంచిగా అట్రాక్ట్ చేస్తుంది. అక్కడ దొరికే ఐటమ్స్ టేస్ట్ జనరల్గా మాకు లోకల్గా మేము తిన్న ఆ బేకరీ టేస్ట్ అనేది రాదు, కొంచెం వేరుగా అనిపిస్తుంది ఎందుకో. రీసెంట్గా మా ఫ్రెండ్ వీడియోలో చూశానమాట, ఈ స్పార్క్లర్ బ్లాస్ట్ అయింది, అందుకనేసి నేను యూస్ చేయలేదు. మళ్ళీ కూడా చెప్పాను ఆ ఇన్సిడెంట్, అందుకనేసి వద్దులే మమ్మీ అని చెప్పింది. కేక్ అయితే ఇలా ఉందన్నమాట, చాలా సింపుల్గా, చూడ్డానికి పైన డెకరేషన్ అయితే మంచిగా ఉంది, నీట్గా ఉంది. క్రీమ్ బాగుంది కానీ కేక్ మాత్రమే అంత జ్యూసీగా లేదు, కానీ ఫ్రెష్గా ఉంది. ఇలా మా లియా ఈ బర్త్డేని, తన అనుకున్న బర్త్డేని ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకుందనమాట. బర్త్డే కాదు, బర్త్డే కానీ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. అంతే వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.